ఆకాశవాణి కాళ్ళు కడగండి హాస్య నాటకం. రచన శ్రీ పీలా వెంకట సుబ్బారావు. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులోని పాత్రలు పాత్రధారులు: పెరమాండు శ్రీ దాసరి ఆనంద్, నందన్ శ్రీ ఎస్ రామగోపాల్, సక్కుబాయి శ్రీమతి బిఎల్ఎన్ సత్యప్రియ, నాగవల్లి శ్రీమతి తూము స్రవంతి, బ్రహ్మాజీ శ్రీ ఎం సత్యనారాయణ. వినండి కాళ్ళు కడగండి హాస్య నాటకం. ఓ మై గాడ్, ఈ ఘాట్ రోడ్డు మీద కారు పంచర్ అయిందే. కారు మార్చడానికి కనుచూపు మేరలో మానవ మాత్రం లేవు. చెట్టు పుట్టాలేని బంజరు ఎడారిలా ఉంది. కనీసం లిఫ్ట్ తీసుకొని ఊళ్ళోకి వెళ్ళి మెకానిక్ని పిలవాలన్నా ఏ ఒక్క వాహనం కూడా రావడం లేదే. ఎలాగబ్బా? ఏదో ఒంటెద్దు బండి వస్తుంది. కనీసం ఆ బండి వాడిని ఆపి లిఫ్ట్ తీసుకోవాలి. వారిని ఆ ఒంటెద్దు బండి నిండా మనుషులున్నారే. లిఫ్ట్ కోసం ఆపడం ఆగవు బళ్ళు. ఎవరు బాబు తమరు? నా పేరు నందన్ పెద్దాయన. కారు చెడిపోయినదా బాబు? అవునండి, కారు టైరు పంచర్ అయింది. ఏ ఊరు వెళ్ళాలా? మదనపల్లి వెళ్ళాలి. మదనపల్లి అది మా ఊరే. అయితే మా బండి ఎక్కండి, మా ఊళ్ళో దిగబెడతాను. ఇక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి వరకు మీరు నడవలేరు బాబు. వద్దులేండి, ఇప్పటికే ఒంటెద్దు బండిలో 7 కూర్చున్నారు. ఆ ఒంటి ఎద్దు మీ బరువును మోయలేక అవస్థపడుతుంది. నేనెక్కితే ఆ ఎద్దు నడవలేదు. మీరెళ్ళి మీ ఊరిలో ఉండే మెకానిక్ని పంపితే ఎంతో సహాయం చేసిన వారవుతారండి. దయచేసి ఆ పని చేయండి. మా ఊళ్ళో మెకానిక్లు లేరు బాబుగారు. కావాలంటే మా ఊరికి వెళ్ళాక మా పక్కూరులో ఉన్న మెకానిక్ దగ్గరికి మా అబ్బాయికి బైక్ ఇచ్చి పంపుతాను. అలా చేయండి. తమరు ముందు మా ఊళ్ళోకి రండి. కాసేపట్లో వాన వచ్చేలా ఉంది. చినుకు పడితే తల దాచుకోవడానికి చెట్టు కూడా లేని బంజరు నేల ఇది. అవునవును, రండి కూర్చోండి. వద్దండి, ఎద్దు ఎంతమందిని మోస్తుంది? వద్దులేండి. పర్లేదు బాబు, ఇది 10 మందిని మోస్తుంది. రండి బాబు, నా పక్కన కూర్చోండి. నిజమే, వర్షం వచ్చేలా ఉంది. సరే, ఎక్కుతాను. బండి కదలకపోతే దిగుతాను మరి. చల్ 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 చల్, నడవే, నడు నడు నడు. తమరు మా ఊరికి ఎందుకు వస్తున్నారు బాబు గారు? నేను రెవెన్యూ ఆఫీసర్ని. మీ ఊరిలో ఉన్న పోడు భూముల సర్వే చేసేందుకు వచ్చానండి. చాలా సంతోషం బాబు. నేను నేల తల్లిని నమ్ముకున్న పేద రైతుని. డబ్బు మినహాయించి మీకే సహాయం కావాలన్నా చేస్తాను బాబు. నా పేరు పెరమాండ్లు. నా వయసు 60 ఏళ్ళు. సీనియర్ సిటిజన్ అన్నమాట. ఇంతకీ మీకు ఎంతమంది పిల్లలు? 3 కూతుళ్ళు, 1 కొడుకు. అదిగో ఆ చివర్లో కూర్చుని ఏదో అల్లుతుందే, అది నా పెద్ద కూతురు. పేరు సక్కుబాయి. గొప్పింటికిచ్చి పెళ్లి చేశాను. కాని అల్లుడు గారు పండుగకు పట్టు చీర కొనలేదని 6 ఏళ్ల కొడుకుని తీసుకుని పుట్టింటికి తిరుగుటాపాలో వచ్చింది. ఆ మొగుడు వచ్చి తనను తీసుకెడితే గాని అత్తారింటి గడప దొక్కనని పుట్టింట్లో పడి మెక్కుతోంది. దీనికి పట్టు చీరల పీచి పట్టుకుంది బాబు. పెళ్లిళ్ళకే కాదు బాబు, చివరికి సాగుకు వెళ్ళినా పట్టు చీర కట్టుకుని వెళుతుంది. ఈ తల్లిని మేపలేక, ఈమె కొడుకుని చదివించలేక నేను సత్తున్నాను బాబు. నాయనా, కొత్తోళ్ళ ముందు నా పరువు తీస్తా ఉండవు. నీకు ఇంకా పరువు ఎక్కడుంది తల్లి? ఎప్పుడైతే నువ్వు మొగుడిని వదిలేసి తిరుగుటాపాలో పుట్టింటికి వచ్చావో ఆ రోజే నీ పరుగు పోయింది. అల్లుడు గారు వస్తారని 4 ఏళ్లుగా నా పంచన జరి తింటూ కూర్చున్నప్పుడే నీ పరువు పోయింది తల్లి. నువ్వు ఇంకా ఇట్టాగే నా పరువు తీస్తా ఉంటే అలాగే వెంటనే మా అత్తగారింటికి వెళ్ళిపోతాను. శుభం, నువ్వు ఇలా పౌరుషంతో మీ ఇంటికి వెళ్ళాలనే తిడుతున్నాను. నీకు పౌరుషం వస్తుందని చాలాసార్లు తిట్టాను, కానీ అత్తారింటికి పోలేదుగా.
ఇంత అవమానం జరిగినాక నేను ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండను. నా కొడుకుని తీసుకొని ఇప్పుడే మా అత్తారింటికి వెళ్ళిపోతాను. శభాష్. అరే బండి ఆపాను, వెళ్ళిపో. వద్దు వద్దు, నాకుగా నేను వెళ్తే ఆయనకు సులకనైపోతాను. ఆయన వచ్చి నాకు సారీ చెప్పి తీసుకెళ్తే వెళ్తాను. ఇక వచ్చే పండక్కి కొత్త పట్టు చీర కొను. విన్నావా బాబు దాని వితండవాదం? దానికి పిల్లాడి భవిష్యత్తు కంటే సంసారం కంటే ఆ దిక్కుమాలిన పట్టు చీరలే ఎక్కువ. పోనీలేండి, ఆడవాళ్లకు పట్టు చీరలంటే కొంచెం మక్కువ ఎక్కువగా ఉంటుందిలేండి. ఇది మక్కువ కాదు బాబు, పిచ్చి, చీరల పిచ్చి బాబు. పోనీలేండి, మిగతా వాళ్ళను కూడా పరిచయం చేయండి. అదుగో నీ పక్కన కూర్చుని పళ్ళు కిలుస్తూ మొక్కపుట్ట తింటుందే, అది నా రెండో కూతురు బాబు. ఆహా. పేరు నాంచారమ్మ. ఉమ్, చూడ్డానికి ఎంత నంగనాచిలా ఉంది కాదు. ఉమ్. ప్రేమ పెళ్లి మా వంశంలో లేదని చిలక్కి చెప్పినట్లు చెప్పాను బాబు. అయినా వినకుండా బ్రహ్మాజీ అనే అడ్డగాడిదను ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చింది. అల్లుడిని అలా తిట్టకూడదు, అతనికి తెలిస్తే బాధపడతాడు. ఆ అడ్డగాడిద అల్లుడు బ్రహ్మాజీని నేనేలేండి సార్. అవును, ఈ అల్లుడు ఎదవ వినాలనే వాడి ముందే తిడు. పెద్ద అమ్మాయిలాగా చిన్న అమ్మాయి కూడా మొగుణ్ణి వదిలేసి నా ఇంటికి వస్తే సంతోషించేవాడిని బాబు. ఆ? ఒక్కదానికే తిండి పెట్టేవాడిని. కాని అది తనతో పాటు ఈ అల్లుడు అనే అడ్డగాడిదను వెంటేసుకుని వచ్చింది. ఉమ్. ఈ అల్లుడు ఎదవా ఇల్లరికం అల్లుడిలా నాకు దాపురించాడు. వీడికి ఏ పని పాట రాదు. ముప్పొద్దులా కుంభాలకు కుంభాలు తింటూ ఇల్లరికం అల్లుడిలా బలుస్తున్నాడు బాబు. అరే మామా, ఇదేం పరేషాన్ రా భయ్. నాకు అల్లుడనే మినిమం ఇజ్జత్ కూడా ఇయ్యవా? ఇట్లా కొత్త మనుషుల ముందు నన్ను బేఇజ్జత్ చేస్తున్నావేంది? నీకు పరువు ఎక్కడుందిరా అల్లుడు సన్నాసి? పెళ్ళాన్ని పోషించడం చేతగాని చెవట. అందుకే నా ఇంటికి ఇల్లరికం అల్లుడిలా వచ్చి ముప్పొద్దులా కుంభాలకు కుంభాలు లాగిస్తున్నావు. యాదవ నీ బతుకు జడ. యాక్ట్. నువ్వు ఇట్లా నన్ను బేఇజ్జత్ చేస్తే నీ బిడ్డని ఇప్పుడే ఇడిచిపెడతా. మళ్ళా నేను మా హైదరాబాద్కి పోతా. మళ్ళా ఇదిగో బండి ఆపాను, ఇప్పుడే దిగి మీ ఇంటికి వెళ్ళిపోరా. నా కూతురికి ఒక్కదానికే తిండి పెడతాను. కనీసం నీ తిండి ఖర్చులు నాకు మిగులుతాయి. బండి దిగి మీ ఇంటికి పో. ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పోతా? ఇప్పుడు మూడాలున్నాయి. వచ్చే ఏడాది మంచి రోజు చూసి నీ బిడ్డని ఇడిచిపెడతా. పుస్తె కట్టేటప్పుడు మంచి శకునం చూస్తారు. గట్లనే పెండ్లాన్ని ఇడిచిపెట్టేటప్పుడు కూడా మంచి దినం, శకునం, తిథి, గడియ చూడాలి. అప్పుడే మా ఇంటికి పర్మనెంట్గా పోతాం. అలా గత 6 ఏళ్లుగా ఇదే చెప్తున్నావు. నీకు మంచి రోజు రాదు, నా బిడ్డను వదిలిపెట్టవు. థూ నీ బతుకు. అల్లుడని చూడకుండా గట్లా నోరు పారేసుకుంటున్నావేంది? నేను మీ ఇంట్లో పుకట్ల తింటున్నానా మామ? మీ ఇంట్లో క్రికెట్ టీం లెక్క 10 మంది ఉండ్రు. అందరికీ నేనే వంట వండుతున్నా, నాష్టలు టిఫిన్లు చేస్తున్నా. ఆడపోరు లెక్క ఇంటి ముందు సాన్పు జల్లి ముగ్గులేస్తున్నా. నాకు పుకట్ల అన్నం పెట్టినట్లు ఒర్లుతున్నావేంది? నేను చేసిన వంటను మీరందరూ పందికొక్కులు లెక్క మెక్కుతుండ్రు. ఇదే పని నేను బయట చేస్తే 10,000 జీతం వస్తుండే. ఎరికేనా? నువ్వే నాకు ఒంటోనికి పాలేరుకు ఇచ్చే జీతం ఇయ్యాలే. ఆ కొలువేదో బయట చేసి చావు. నెలకు 10,000 సంపాదించి తీసుకునిరా, నీ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకుంటా. కానీ ఎక్కడ కొలువు చేసినా మెడబట్టి గెంటేస్తుండ్రుగా. అవును, నీకు వంటలు కూడా చేయడం శాత కాదురా సన్నాసి. విన్నారా నందన్ గారు? ఆ, ఆ, ఆ. ఈ అల్లుడు ఎదవ వండే ఉడికి ఉడకని వంటను తినలేక మేము చస్తున్నాము. ఉమ్. అందుకే ఆ ఇద్దరు ఆడవాళ్లు వంట చేస్తుంటే వీడు ఉల్లిపాయలు తరుగుతాడు, ఆహా. కూరగాయలు కడిగి అందిస్తాడు. అంతే, అంతకు మించి వీడికి ఏమీ శాత కాదు. తినడం మాత్రం బాగా వచ్చు. పేకాటలో పెద్ద పుడింగినని ఆస్తి మొత్తం పేకాటలో తగిలేశాడు బాబు. అలా తిట్టకండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎంతైనా మీరు కాళ్ళు గడిగి కన్యాదానం చేశారు కదా. ఇల్లరికం వచ్చిన అల్లుణ్ణి కొంచెమైనా గౌరవించాలి. ఇంతకీ మత్తుగా తోలుతున్న ఇతనెవరు? వీడు నా ఏకైక సుపుత్రుడు, పేరు కాంతారావు. ఉమ్. హీరో కాంతారావులా అందంగా ఉన్నాడని కాంతారావు పేరు పెట్టుకున్నాను బాబు. ఉమ్. డిగ్రీ వరకు చదివించాను. ఏ కొలువులో పెట్టించినా 2వ రోజే తాగి ఉద్యోగానికి వెళ్తాడు బాబు. వాణ్ణి వీళ్ళు మెడబట్టి గెంటేస్తారు. ఇలాంటి ఎదవకు ఎందుకు సిఫార్సు చేశావని నన్ను తిడతారు. రోజు వీడి తాగుడికి డబ్బులివ్వాలి, పీకల వరకు తాగుతాడు ఎదవ. ఇదిగో ఫాదరే, నువ్వు నన్ను కొత్త మనసులో ఎన్నిసార్లు చేస్తున్నావు? నువ్వు రోజు ఇచ్చే 100 రూపాయలకు క్వార్టర్ బాటిల్ కూడా రాదు. ఫుల్ బాటిల్ తాగితేనే నాకు మత్తు చేస్తుంది. ఇక ఈ క్వార్టర్ ఏం సరిపోతుంది? పీకల వరకు తాగినా ఎప్పుడైనా తనివి తీర తాగనిచ్చావా? పిసినారు పీరిగా నువ్వు. రేయ్,
నీకు రోజు క్వార్టర్ బాటిల్ మందుకు డబ్బులు ఇవ్వడమే దండగా, ఇక ఫుల్ బాటిల్కి డబ్బులు ఎలా ఇచ్చి చావాలి రా సన్నాసి. నోరు మూసుకుని కూర్చో, లేదా నడి రోడ్డు మీద దింపేస్తాను. అంతేలే నానా, ఇచ్చే వాళ్ళకి ఇస్తావు, నాకు ఇవ్వవు. 6 కిలోమీటర్లు తూలుతూ ఇంటి వరకు వస్తావు ఎదవా అని ఎదవా. పోనీలేండి పెరమాన్లు గారు, తిట్టకండి. ఎంతైనా సొంత కొడుకు కదా. తిట్టగా ఏం చెయ్యాలి బాబు? ఒక్కరోజు మందుకు డబ్బు ఇవ్వలేదని బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి 2 బాటిల్ రక్తం అమ్ముకున్నాడు. ఆ డబ్బుతో తాగాడు వీడు. మై గాడ్, రక్తం అమ్ముకొని మందు తాగాడా? ఉమ్, సార్ మీకు తెలియదు సార్, తాగడం కోసం రక్తం అమ్ముకోలేదు సార్. నా రక్తం 10 మంది ప్రాణాలను కాపాడాలని రక్తదానం చేశాను. ఏం తప్పంటారా? వినారా బాబు, ఆ ఎదవ తాగి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో. సర్లే పోనివ్వండి. ఇంతకీ ఈ అమ్మాయి మీ చిన్న కూతురా? అవును బాబు, నా చిన్న కూతురు నాగవల్లి. నమస్కారం అండి. నమస్తే అండి. మొన్ననే డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగాల వేటలో ఉంది. అందరూ తండ్రులు చెప్పే రొటీన్ మాటలు చెప్పాను. నా సంపాదన మొత్తం ఇల్లు సాకడానికే సరిపోతోంది తల్లి. ఇక కట్న కానుకలు ఇచ్చి దీని పెళ్లి చేసే స్తోమత నాకు లేదు. అందుకే కాలేజీలో ఏదవనో చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటుందోనని భయపడి చదువు మాన్పించాను. అవునా? నేటి కాలం అమ్మాయిలు ఎదవల బుట్టలో ఇట్టే పడతారు బాబు. ఓ కులం చూడరు, మతం చూడరు, లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటారు. అలా ఎందుకు అనుకుంటారండి? మా 2వ అమ్మాయిల ఈ 3వది కూడా ప్రేమలో పడగలదని పై చదువులు మాన్పించాను. నా గుండె మీద కుంపుడిలా కూసుంది ఇప్పుడు. అబ్బబ్బబ్బబ్బా నాన్నా, కాస్త మీ వాగుడు ఆపుతారా? ఇది వాగుడు కాదు నాగవల్లి, నా నిస్సహాయ స్థితి, నా ఆవేదన. ఇదిగో ఈ ఒంటెద్దు బండి మనల్ని ఎలా లాగుతుందో నేను కూడా ఒక్కడినే ఒంటెద్దు బండిలా మన సంసారాన్ని లాగుతున్నానమ్మా. సంపాదించేది ఒక్కడిని, తినేదేమో 10 మంది. ఇక నీ పెళ్లి ఎలా చేయను? ఈలోగా నువ్వు ఎవడితోనో లేచిపోయి నీ దారి నువ్వు చూసుకుంటావేమోనని భయపడి చస్తున్నాను. నేను మంచం పడితే నువ్వు ఇల్లు విడిచి పారిపోయేలా ఉన్నావు. నేను బాగున్నప్పుడే నిన్ను ఓ అయ్య చేతిలో పెడతాను. ఇదిగో అమ్మా, అలా నందన్ గారిని కల్లార్పకుండా చూడకే. అయ్యో ఏంటి నాన్నా? తొలి చూపులోనే ప్రేమలో పడకు, పళ్ళు రాలగొడతా. తలదించుకొని కూర్చో. నాన్నా, ఇలాంటి విషయాలు పరాయి వాళ్ళ ముందు చెప్పాలా? అలా చెబితేనైనా నీకు ఈ క్రికెట్ టీంకి పౌరుషం వస్తుందని ఆశ తల్లి. హ్మ్, ఇంట్లో 4 గోడల మధ్య తిడితే మీకు పౌరుషాలు రావట్లేదుగా. ఇదిగో హ్మ్. నందన్ గారిని అలానే చూడకు. నువ్వు ప్రేమించేలా ఉన్నావు. నువ్వు పొరపాటున ప్రేమించినా నేను మీ పెళ్లి చెయ్యను. నాన్నా, బాబు, ఇంతకు మీకు పెళ్ళయిందా? లేదండి, పెళ్లి కాలేదండి. అయితే బండి ఆపుతాను, దిగండి. నేను అలాంటి వాడిని కాదండి. కాని మా అమ్మాయి అలాంటిదే బాబు. మీరు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారే. మీరేం భయపడకండి. మీ అమ్మాయిని నేను ప్రేమించనని మాటిస్తున్నాను, సరేనా? బతికించావు బాబు, నీ కడుపు సల్లగుండా. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? అది చెప్పలేదు. నా భార్య అక్క మాంబ మానసిక రోగంతో మంచం బట్టి చాలా రోజులైంది బాబు. అవునా? ఎన్ని మందులు వాడినా రోగం తగ్గలేదు. ఇక దేవుడే దిక్కు. అందుకే ఆమె రోగం తగ్గేలా చూడమని ఆ యాదగిరి స్వామి గుడికి కుటుంబ సమేతంగా వచ్చాము. గుడి మెట్ల ముందే నా కొడుకు తాగి పడిపోయాడు. ఈ తిండిబోతు అల్లుడు ముష్టి వాళ్లతో కూర్చుని పేకాట ఆడాడు. ఎవరో అన్నదానం చేస్తున్నారని పెద్దమ్మాయి వెళ్ళిపోయింది. ఆ గుడిలో కూడా నన్ను ప్రశాంతంగా దర్శనం చేసుకొనివ్వలేదు వీళ్ళు. ఇక మొక్కులు ఎలా చెల్లుతాయి బాబు? నాన్నా, మన ఊరొచ్చేసింది, బండి ఆపండి. మాటల్లో పడి సమయం మర్చిపోయారు. ఆశ్చర్యంగా ఉంది. బాబు, నందన్ బాబు, మరోసారి చెప్తున్నాను, నా చిన్న కూతురు నాగవల్లి చిన్నపిల్ల. పొరపాటున మీకు గాలం వేయవచ్చు. ఆ గాలానికి సిక్కకండి. నేను ఇచ్చిన మాటను తప్పనండి. పాపం ఆ అమ్మాయిని కించపరచకండి. మీ ఇంట్లోకి రావచ్చా నందన్ గారు? నాగవల్లి గారా, రండి. ఇది నా ఇల్లు కాదు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్. మీకు నిజంగా పెళ్లి కాలేదా? ఇంకా కాలేదండి. మీ నాన్నకి చెప్పాను కదా. అందుకే వంట మనిషిని చూడమని మా నాన్నకు చెప్పారన్నమాట.
అవును, మీ బావ బ్రహ్మాజీని వంటవాడిగా పంపమన్నాను. అతను చండాలంగా వండుతాడు, వద్దు అన్నాడు మీ నాన్న. కాస్త రుచిగా శుచిగా వంట వండే పని మనిషిని మీరు కూడా చూడండి. ఈ ఊళ్ళో నాకు మీరు తప్ప మరెవరూ తెలియదు మరి. ఆ, మీరు ఏమీ అనుకోనంటే చిన్న విషయం అడగొచ్చా? అడగండి. నేను వంట మనిషిగా మీ ఇంట్లో చేరతాను. ఆ జీతమేదో నాకే ఇవ్వండి. డిగ్రీ చదివిన మీరు వంట మనిషిలా మారతారా? తప్పండి. తప్పదండి. గంపెడంత మా కుటుంబాన్ని మా నాన్న ఒక్కడే పోషిస్తున్నాడు. రోజురోజుకి ధరలు పెరుగుతున్నాయి, అవునవును. ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయి, ఆస్తులు తరుగుతున్నాయి. అప్పట్లో మాకు 10 ఎకరాల పొలం ఉండేది. ఇప్పుడు 1 ఎకరానికి వచ్చేసింది. నేను వంట మనిషిగా చేరితే 4 డబ్బులొస్తాయి. వేడి నీళ్లకు చల్లనీళ్ళలాగా మా నాన్నకు సహాయపడిన దాన్నవుతాను. నా జీతం కనీసం మా అన్నయ్య తాగుడికైనా పనికొస్తుంది. మీరు కాయకష్టం చేసేది మీ అన్నయ్య తాగుడు కోసమా? అవునండి. మేము డబ్బులు ఇవ్వకపోతే రక్తం అమ్ముకొని ఆ డబ్బులతో తాగుతాడు. రక్తమే ఎందుకు అమ్ముకుంటాడు? అమ్ముకోవడానికి మా ఇంట్లో ఇంకేమీ మిగల్లేదు కాబట్టి. మీ కష్టాలు చూస్తుంటే నా గుండె కరిగిపోతుంది. మావి సినిమా కష్టాలండి. అనారోగ్యంతో మంచం పట్టిన తల్లి, భర్తను వదిలేసిన అక్క, ఆమెకు తోకలా ఓ బాబు, తాగుబోతూ అన్నయ్య, ఏ పని చేయని మరో అక్క, తిండిపోతూ బావ, ఇంకా పెళ్లి కాని నేను. ఇలాంటి పాత్రలు, ఇలాంటి కష్టాలు సినిమాల్లోనే ఉంటాయి అనుకున్నాను. కానీ నిజ జీవితంలో కూడా ఉంటాయని మమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అయినా కథలు గాలిలోంచి పుట్టవు కదా. మాలాంటి వాళ్ళ జీవితాలను చూసి ప్రేరణ పొందుతారు. మీ నాన్నకున్న చాలా సమస్యల్లో మీరు కూడా ఓ సమస్యలా మారొద్దు. మీరు ఆయన చూపిన సంబంధాన్ని చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోండి. చాలా బాగుంటుంది. అమ్మో, అది నా వల్ల కాదండి. ఎందుకని? మా నాన్నను ఈ కష్టాల ఊబిలో తోసి నా దారి నేను చూసుకోలేనండి. ఆహా, నా సుఖాలను నేను వెతుక్కునేంత స్వార్థపరురాలిని కాదు. మా సమస్యలు తీరే వరకు ఈ ఊళ్ళోనే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తాను. అందుకే మీకు వంట మనిషిలా ఉద్యోగం చేస్తాను అంటున్నాను. కానీ మీరిలా వస్తుంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీ నాన్న అపార్థం చేసుకుంటాడు కదా. మిమ్మల్ని ప్రేమించే ఆలోచన లేదండి. మీరు కూడా నన్ను ప్రేమించనని మా నాన్నకు మాటిచ్చేశారు. అవునవును. మనకు పాడుబుద్ధి లేనప్పుడు ఎందుకు భయపడాలి? అవును. మీరిక్కడ నాకు యజమాని, నేను మీకు వంట మనిషిని. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే సరే. అది కూడా నిజమే. అయితే మిమ్మల్ని ఆదుకోవడానికి మాత్రమే ఈ కొలువు ఇవ్వాలని ఉంది. కానీ డిగ్రీ చదువుకున్న మిమ్మల్ని నేను వంట మనిషిగా చేసి మీతో వెట్టి చాకిరీ చేయించలేను. మీరు ఇక రాకండి. కావాలంటే వంట మనిషికి ఇచ్చే జీతం ప్రతి నెలా మీకు ఇస్తాను. సారీ, మీ సింపతి నాకొద్దు. నాకు దానం తీసుకునే అలవాటు లేదు. నేను వంట చేస్తేనే జీతం తీసుకుంటాను, లేకపోతే ఇంట్లోనే కూర్చుంటాను. అయితే మీరు నాకు స్నేహపూర్వకంగా వంట చేయండి. నేను మీకు ప్రతి నెలా స్నేహపూర్వకంగా జీతాన్ని బహుమతిగా ఇస్తాను. థ్యాంక్స్ అండి. మీరు చాలా మంచివారని చూడగానే అనుకున్నాను. థ్యాంక్స్. అయితే మీ ఊరివాడిగా మీ అందరి సమస్యలు నేను తీరుస్తాను, సరేనా? మీరా? ఆ. మీరు మా సమస్యల్ని తీరుస్తారా? అవును. ఇంపాసిబుల్. మీరే కాదు, ఆ దేవుడు దిగివచ్చి చెప్పినా మా వాళ్ళు మారరు కాక మారరు. వాళ్ళు కరుడుగట్టిన మూర్ఖులండి. ఆ మూర్ఖులను నేను మారుస్తాను. మీతో మంచి మార్కులు వేయించుకుంటాను. నాతో మార్కులు వేయించుకుంటారా? మరి ఇంపాసిబుల్. మీరు ఎన్ని రోజులు ప్రయత్నించినా 0 మార్కులే వేస్తాను. ఎందుకంటే కుక్క తోక వంకర పోదు. బర్రెను ఆవులా తెల్లగా మార్చలేము. మా వాళ్ళను మార్చడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. చూద్దాం. ప్రయత్నిస్తే నా టాలెంట్ ఏంటో మీకు తెలుస్తుందిగా. చూస్తూ చూస్తూ కోరివితో తలగొక్కునేవాడిలా ఉన్నారేంటి? అవును. మీ వాళ్లను మార్చే పనిని రేపటి నుంచే మొదలు పెడతాను. రేపు మీ బావ ఆ బ్రహ్మాజీని ఓసారి నా ఇంటికి రమ్మని చెప్పండి. అతనితో కాస్త జాగ్రత్తండి. మీరు ఏమాత్రం చొరవగా మాట్లాడినా పేకాటకు అప్పడిగేస్తాడు. ఆ డబ్బు తీసుకుంటే మీకు మళ్ళీ కనిపించడు. తెలుసు. ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో నాకు తెలుసు. ఇక ఆ దేశముదురిని పంపండి. అలాగే. ఇక నేను మీ వంట మొదలు పెడతాను. మీరు వెళ్ళి వాకిట్లో కూర్చోండి. నేను వంటగదిలోనికి దూరుతాను. నమస్తే నందన్ సారు. నమస్తే. నా మరదలు నాగవల్లి చెప్పింది నన్ను యాదికి చేసినావంట. అవును. నన్ను కూడా యాదికి చేసే మనుషులు ఈ ఊర్లో ఉన్నారా అని మస్తు పరేషాన్ అయిన సారు. అవును బ్రహ్మాజీ, నేనే నిన్ను పిలిచాను. దా, ఇలా కూర్చో. నాతోటి రమ్మి ఆడతానంటేనే కూర్చుంటా. నేను పేకాట ఆడను.
ఆ ఆట నాకు రాదు. అయితే నేను నేర్పిస్తా. చాలా మందికి నేర్పించి మంచి ప్రయోజకులను చేసిన. నేను పేకాట ఆడను, ఎవరిని ఆడనివను. చల్, గిదేం కిరికిరి? అయితే నేను వెళ్ళిపోతా. ఆగవయ్యా మగడా, నీతో మాట్లాడాలని పిలిపించాను. అయితే రమ్మి ఆడు, లేదా రమ్మిలో ఓడిపోయినట్లు 200 నా ముఖాన కొట్టు. నేను పుకట్ల ఎవ్వరితో మాట్లాడా. ఆ? నీ అసంటి బేకార్గాన్లకు నా అపాయింట్మెంట్ ఇయ్యనే ఇయ్యా. ఒక్కటి పీకితే దవడవాచి ఆయింట్మెంట్ రాసుకుంటావు. కూర్చో. గదేంది సార్, మా మామగాని లెక్క నువ్వు కూడా నన్ను తిడుతున్నావు? మరి అయినా ఇది నీ తప్పు కాదులే, ఆ ముసలోడు తప్పు. కారులోంచి గాలి తీసినట్లు వాడు నా ఇజ్జత్ మొత్తం తీసిండు. ఇక నాకు ఎవరు ఇజ్జత్ ఇచ్చి మాట్లాడతారు? ఎవ్వరు నన్ను దేక్తలేరు. ఇక నన్ను తిట్టనంటే బుద్ధిమంతుని లెక్క కూర్చుంటా. సరే తిట్టను, మర్యాదగా కూర్చో. మీ మామయ్య దగ్గర డిమాండ్ చేయి, కానీ నాతో కూడా డిమాండ్ చేస్తే తన్ని బెండు తీస్తా. అదిగో తిట్టనని మళ్ళా తిడుతుండ్రు. సర్లే కూర్చోవయ్యా, ఈ టీ తాగు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేలా ఉన్నావే. అవును, మళ్ళా ఫినాయిల్ పోసినా తాగుతా. ఉందా? ఆ, మీ మామయ్య చెప్పింది నిజమే, నువ్వు పక్కా బేవర్సిగాడివే. అవును, నేను బేవార్సుగాడిని. మరి ఆ ముసలోడు నాకు పని ఇప్పించవచ్చుగా. మాట్లాడితే పొలంలో మన్ను పోయి వరి కొయ్యి అంటాడు. అసంటి పారగాని పనులు నేను చేయను. మనం ఏం చేసినా నా తెల్ల బట్టలు నలగొద్దు. సరే, అలాంటి పని చెప్తా, చేస్తావా? ఈ జిల్లా కలెక్టర్ కొలువు నాకు ఇప్పిస్తావా? చెప్పు చెగుద్ది. అదిగో నన్ను మళ్ళా తిడుతున్నావు, నేను ఉరుకుతా మళ్ళా. సరే, నేను ఓ పని చూపిస్తాను, నువ్వు చేయాలి మరి. నాకు ఏ పని రాదు, ఆ, ఒక్క వంట చేయడం తప్ప. ఆ వంట కూడా బాగా చేయనని అందరూ బూతులు తిడుతుండ్రు. చివరికి నా పెన్లాం కూడా తిడుతుంది. నాకు పచ్చి పులుసు చేయడం తప్ప ఏ వంట రాదు, ముందే చెప్తున్నా. తెలుసు, అందుకే నీకు వంట వార్పు అనే టీవీ ప్రోగ్రాంలో షెఫ్గా పెడుతున్నాను. చేస్తావా? షెఫ్ అంటే పడవ నడిపెట్టాడు కదా? కాదు, షెఫ్ అంటే వంటవాడని అర్థం. నా దగ్గర చిన్న కెమెరా ఉంది, దానితో మా ఇంట్లోనే షూటింగ్ చేయవచ్చు. దానికి యాంకర్గా నాగవల్లి నటిస్తుంది. అవును, నా మరదలు నాగవల్లి ఇంగ్లీష్లో జబర్దస్త్గా మాట్లాడుతుంది. చూడ్డానికి సినిమా హీరోయిన్ లెక్క ఖతర్నాక్గా ఉంటుంది. అందుకే ఆమెను యాంకర్గా పెట్టాను. ఇక నువ్వు షెఫ్గా రకరకాల కొత్త వంటలు ఎలా చేయాలో జనానికి నేర్పించాలి. నాకు వంటలే రావు, ఇక కొత్త వంటలు ఎలా నేర్పుతా? మజాక్ చేస్తున్నావా? అందరికీ తెలిసిన వంటలు నేర్పితే ఎవరూ చూడరు. కాబట్టి కొత్త రకం వంటలు చేస్తున్నట్లు షెఫ్ లాగా నటిస్తే చాలు. అంటే సినిమాలలో హీరో ఫైట్ చేయడు, కానీ ఫైట్ చేసినట్లు యాక్టింగ్ చేస్తాడు, గట్లనేనా? అవును, గట్లనే. నువ్వు షెఫ్గా కొత్త రకం వంటల గురించి సొల్లు వాగితేనే ఆడవాళ్ళు టీవీలో చూస్తారు. ఉదాహరణకి యాపిల్ బిర్యానీ అనే కొత్త వంట చేయాలి. చికెన్ బిర్యానీ ఉంటుంది, మటన్ బిర్యానీ ఉంటుంది, కానీ యాపిల్ బిర్యానీ కూడా ఉంటుందా? ఉండదు. కానీ నువ్వు ఇలాంటి తలతిక్క వంటకాలు చేస్తేనే టీవీ ముందు ఆడవాళ్ళు కూర్చుంటారు. మొన్న ఓ మహాతల్లి ద్రాక్ష బిర్యానీ చేసింది, జనం చెవిలో పూలు పెట్టింది. పబ్లిసిటీ కోసం నువ్వు షెఫ్గా ఏకంగా జనం చెవిలో చికెన్ లెగ్గే పెట్టు. సమజ్కొచ్చింది, మసిపూసి మారేడుగాయ చేయాలంటావు. ఆ, పబ్లిక్ని హౌలగాన్లను చేయడంలో నేను ఎక్స్పర్ట్ని. అందుకే నీకు ఈ పని అప్పగించాను. ఇందులో దగా లేదు, మోసం లేదు. అవును, నోటికొచ్చింది ఒర్లితే సరే, కానీ నేను చేసిన యాపిల్ బిర్యానీ తిని జనం నన్ను చెప్తో కొడితే? కొట్టరు. బియ్యం ఎంత వేయాలో, నీళ్లు ఎంత పోయాలో, మసాలాలు ఎంత వేయాలో, ఎన్ని యాపిల్ పళ్ళు కోసి దాంట్లో వేయాలో నీకు తోచినట్లు వాగు. దానిని కాపీ కొట్టిన ఆడవాళ్ళు ఇంట్లో వండుతారు. అది చండాలంగా మారుతుంది. అప్పుడు నన్ను చెప్తో కొడతారు కావాలి. కొట్టరు. వాళ్లకు ఆ వంట చేయడం రాలేదని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారు. చివరికి దాని మీద విరక్తి పుట్టి ఆ వంటను మానుకుంటారు. కానీ కెమెరా ముందు నేను వండింది తిన్న నాగవల్లి అది తింటుంది, నా ముఖం మీద గాండ్రించి ఉమ్మేస్తుంది. అలా ఏ యాంకరు చేయదు. షెఫ్ ఎంత చండాలంగా వండినా దానిని యాంకరు లొట్టలేస్తూ తింటుంది. చాలా రుచిగా ఉందని పొగుడుతుంది. అది వాళ్ళ టెక్నిక్ అయ్యా. అలా పచ్చి అబద్ధాలు చెబితేనే ఆడవాళ్ళు ఆ వంట వార్పు కార్యక్రమాన్ని చూస్తారు. పని పాట లేని అమ్మలక్కలు ఇంట్లో వండుకుంటారు. అయితే నేను రెడీ. ఇంతకీ షూటింగ్ చేయడానికి నేను హైదరాబాద్కి వెళ్ళాలా? నీకంత సీన్ లేదు. ఈ మా వంటగదిలో షూటింగ్ జరుగుతుంది. దానిని నా స్నేహితుడి ఛానల్కి పంపుతాను. రేటింగ్ పెరిగే కొద్దీ నీకు ఎపిసోడ్కి ఓ 500 రూపాయలు ఇస్తారు. మరీ అంత తక్కువేంది? నేనేంటి, నా అందం ఏంటి? సినిమాల్లోకి పోతే హీరో లెక్క మారుతుండే, కర్మకాలి ఇట్లా వంటోన్ లెక్క మారినా.
ఎపిసోడ్కి కనీసం 1,00,000 రూపాయలైనా కావాలి. ఇలా వాగితే వాళ్ళు చెప్పుతో కొడతారు. అంటే మరీ తక్కువ అడిగానా? అయితే ఎపిసోడ్కి 2 లక్షలు అడగాలా? ఈ తెలివేదో కెమెరా ముందు చూపించు. ఎక్కువ వాగితే ఎపిసోడ్కి 100 రూపాయలు ఇప్పిస్తా. వద్దులే, 500 బెటర్. కనీసం 2 రౌండ్ల రమ్మి ఆడొచ్చు. అయితే నేను రెడీ. ప్రభాస్ మేకప్ మ్యాన్ని పిలిపించు, మహేష్ బాబు కాస్ట్యూమర్ని పిలిపించి నాకు సూట్ కుట్టించు, కార్ వ్యాన్ తెప్పించు. నీ డొక్కు ఫేస్కి అంత సీన్ లేదమ్మా. నా సూటు వేసుకొని చావు. నువ్వు అమెరికాలో పేరు మోసిన షెఫ్ అని యాంకర్ నాగవల్లి పచ్చి అబద్ధాలు చెబుతుంది. మధ్య మధ్యలో ఆమె అందించే ఇంగ్లీష్ పదాలు వాడు. నువ్వు ఇంగ్లీష్లో ఏం వాగుతున్నావో జనాలకు అర్థం కారాదు. నేను మాట్లాడేది నాకే సమజ్ కాదు, ఇక పబ్లిక్ ఏం సమజ్కొస్తుంది? సరే, ఇక వెళ్ళు. మరి రమ్మి ఆడుకోవడానికి అడ్వాన్స్ లేదా? నందన్ గారు, ఆ, అద్భుతం, మహా అద్భుతం. ఏం జరిగింది నాగవల్లి గారు? జరగరాని అద్భుతం జరిగిందండి. ఆ? సూర్యుడు పడమరన ఉదయించాడు. ఆ, చంద్రుడి పక్కన మరో చంద్రుడు వెలిశాడు. ఆహా, ఈఫిల్ టవర్ మా ఊరికి వచ్చింది. ఆ. తాజ్ మహల్ ఎగిరొచ్చి మా ఇంటి ముందు వాలిందండి. అంటే మీ బేవార్సు బావ దొంగ షెఫ్లా నటించిన వంట వార్పు ఎపిసోడ్కి మంచి రేటింగ్ వచ్చిందా? కాదండి, అనుకుంటూనే ఉన్నాను. గ్యాసులా తుస్సుమందా? కాదు కాదు కాదు, మామూలు రేటింగ్ కాదు, చాలా అద్భుతమైన రేటింగ్ వచ్చిందండి. ఆహా, నిజమా? పచ్చి నిజమండి. ఆ, ఆపిల్ బిర్యానీ ఎపిసోడ్ దద్దరిల్లింది. ఉమ్. ఉలవచారు బిర్యానీ అదుర్స్, కొత్తిమీర బిర్యానీ సూపర్, కరివేపాకు మిర్చి బజ్జీ బంపర్ హిట్. ఆ తిక్కలోడు వండే తిక్క తిక్క వంటకాలు తినలేక నేను వాంతులు చేసుకున్నాను. కానీ కెమెరా ముందు మీరు చెప్పినట్లు పొగుడుతున్నాను. వెరీ గుడ్. వ్రతం చెడ్డ ఫలితం దక్కింది. ఆ ఎపిసోడ్లను ఆడవాళ్లు ఎగబడి చూస్తున్నారండి. ఆ, ఆ వంట మాకు రావట్లేదు, ఓసారి షెఫ్ గారితో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని ఆడవాళ్ళు. అయితే మీ బావకు ఎపిసోడ్కి 500 కాదు 1000 రూపాయలు పెంచమని ఛానల్ వాళ్లకు చెబుతాను. ఆల్రెడీ ఎపిసోడ్ కి 2000 ఇస్తున్నారు. మిగతా ఛానళ్ల వాళ్ళు మమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు. లక్షల్లో ఆఫర్ ఇస్తున్నారు. అయితే వెంటనే బైక్ కొనమని చెప్పండి. చీప్ గా బైక్ ఏంటండి? త్వరలోనే నీ గొప్పతనం కాదు నందన్ గారు, ఆ, మీ గొప్పతనం. మీరు మ్యాజిక్ చేసి శిలను శిల్పంగా మార్చారు. మొదటిసారి మా అమ్మ కళ్ళలో ఆనందం చూశాను. మా నాన్న ప్రశాంతంగా నిద్రపోవడం చూశాను. మంచి శుభవార్త చెప్పారు. మ్మ్. ఒక వికెట్ పడింది. ఇక 2వ వికెట్ గా మీ పెద్దక్క సక్కుబాయి గారిని కూడా మార్చుతాను. అలాంటి రిస్క్ చేయకండి. పట్టు చీరలు కట్టే ఆమె పట్టు పురుగు లాంటిది. ఆ, ఆకుమిడత పురుగును చంపవచ్చు, కానీ పట్టు పురుగును చంపడానికి ఇంకా మందు రాలేదు. కొత్త రకం మందు నేను కనుగొంటానుగా. మీ పట్టు చీరలక్క కాటన్ శారీలు కట్టుకునేలా చేస్తానుగా. ఎలా చేస్తారమ్మా? ముందే చెప్తే ఎలాగమ్మా? తెలుసుకోవాలనే ఆశగా ఉందమ్మా. నేను చేసేది చెప్పనమ్మా, చెప్పింది చేయనమ్మా. అయితే నేను ఏం చేయాలో చెప్పమ్మా. మీ అక్కయ్యకు చిన్న బాబు ఉన్నాడు కదమ్మా, ఆ బాబుని తమరు 2 గంటల పాటు ఎక్కడైనా దాచాలమ్మా. అలా దాస్తే మా అక్క ఏడుస్తుంది కదమ్మా. నాకు కావలసింది అదే కదమ్మా. సరేనమ్మా, అయితే ఈలోగా ఈ బ్యాగ్ నిండా ఉన్న లేఖలు చదువమ్మా. 100లో ఉన్న ఆ ఉత్తరాలు ఏంటమ్మా? ప్రేమ లేఖలమ్మా. మీరు మీ ప్రియుడికి ఒక్క ప్రేమలేఖ రాస్తే చాలమ్మా. ఇలా పాత పేపర్లు అమ్మినట్లు 100లో ప్రేమలేఖలు రాయకూడదమ్మా. ఇది నేను రాసిన ప్రేమ లేఖలు కాదమ్మా, ఎవరమ్మా? కుప్పలు తెప్పలుగా నాకు వచ్చిన ప్రేమ లేఖలమ్మా. ఇప్పుడు నేను యాంకర్ని కదమ్మా, ఆ, నాకు ఫ్యాన్స్ తో పాటు ప్రియుళ్ళు కూడా ఏర్పడ్డారమ్మా. అయితే ఇతరుల ప్రేమలేఖలు నేను చదవడం తప్పమ్మా. తమరు నాకు పరాయి వాళ్ళు కాదమ్మా. నేను నీ మనిషిని ఎప్పుడైనానమ్మా. అది ఇప్పుడు చెప్పను కదమ్మా, మునుముందు చెబుతానమ్మా. అప్పటి వరకు ఈ ప్రేమలేఖలు చదివి ప్రేయసికి ప్రేమలేఖలు ఎలా రాయాలో నేర్చుకోమ్మా. కానీ నాకు ప్రేయసి లేదు కదమ్మా. ప్రేమించే గుణముంటే మీ ఇంటి వంట మనిషిని కూడా ప్రేమించవచ్చమ్మా. అయితే తమరు వంట మనిషిగా ఉద్యోగం మానుకోండమ్మా. మీరు చెబితే నేను వినను కదమ్మా. ఎందుకమ్మా? నా మనిషికి నేను వంట చేసి పెట్టుకుంటాను కదమ్మా. భలే. ఓర్సినిగా ఏడున్నావురా? ఏమైంది సక్కుబాయి గారు? ఏమైంది? గీ సంటోడు పొద్దుటికెళ్ళి కనిపిస్తలేడు నందర్ సారు.
ఎక్కడికి వెళ్ళాడు? వాడు షూలు కొనియమన్నాడు. పైసలు లేవని నేను కొనలేదు. దాంతోనే వాడు అలిగి ఏడుకు వారిపోయిండు. మీ ఇంటికి ఏమన్నా నచ్చిందా? లేదండి, ఊళ్ళో ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు. లేదు సారు, ఆడు ఏది కొనకున్నా సరే అలిగి ఏడుకో వెళ్ళిపోతాడు. దీనిని బట్టి మీకేం అర్థమైంది? నా పాడు బుద్ధులు ఆడికి కూడా వచ్చినాయి సారు, అర్థమైంది. అంటే మీకుంది పాడుబుద్దని మీరు ఒప్పుకుంటున్నారా? కావచ్చు, కానీ ఆడికి మా ఆర్థిక పరిస్థితి తెలుసు కదా సారు. ఆ. మేము బతకడమే కష్టంగా ఉందని తెలుసు కదా. ఇక వాడికి షూలు ఎడగొంటాను, వాడు అర్థం చేసుకోవాలి కదా. 40 ఏళ్లు నిండిన మీరే మీ భర్తను సరిగా అర్థం చేసుకోలేదు. ఇక వేరడంత లేడు ఆ పసివాడు తల్లిని ఏం అర్థం చేసుకుంటాడు? అంటే మీ భర్త మనలాగే మిడిల్ క్లాస్ పక్షి. పెళ్ళైన 4 ఏళ్ల వరకు పండగలకు పబ్బాలకు మీకు పట్టు చీరలు కొన్నాడు. ఆ, పిల్లాడు పెరుగుతున్నాడు. మరి చదువుకు డబ్బు సరిపోదని పండక్కి మీకు పట్టు చీర కొనలేదు, అంతేనా? అంత మాత్రాన మీరు అలిగి భర్తను వదిలేసి పుట్టింటికి ఇలా వస్తారా? భార్య అంటే ఇలా ఉంటే ఎలాగండి? భర్త సుఖాల్లో కాదు కష్టాల్లో పాలు పంచుకునేదే భార్య. శ్రీరాముడు అరణ్యవాసానికి ఏగుతుంటే మహారాణిలా బతికిన సీత కూడా వెంట వెళ్ళింది, తెలుసా? ఆ, విన్నావు కదా. ఆ. లక్ష్మణుడు కూడా అడవికి వెళ్ళాడు. అయినా అతని భార్య ఊర్మిళ వెళ్ళలేదు కదా. అవు. అందుకే ఆమెను ఎవరు ఆదర్శ మహిళగా తీసుకోలేదు. ఆ. సీతనే ఆదర్శ మహిళగా తీసుకొని పూజిస్తున్నారు. మీరు ఊర్మిళలాగా బతకాలని చూస్తున్నారు, కానీ సీతలా బతకాలని చూడండి. అప్పుడే మీకు మంచి పేరు వస్తుంది. నా భర్త నేను సీత లెక్క ప్రేమిస్తే సరిపోతుందా? ఆయన గుడక నన్ను రాముడు లెక్క ప్రేమించాలి. 4 ఏళ్ల సంధి నేను దూరం ఉంటున్నా, ఆయన నా కోసం రావచ్చు కదా. ఆయన మిమ్మల్ని రాముడిలా ప్రేమించలేదంటే ఒప్పుకుంటాను, కానీ మీరు సీతలా ఆయనను ప్రేమించారంటే నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరు సారు? ఆయన అంటే నాకు పీకల దాకా ప్రేమ ఉంది అని నోటి ద్వారా చెబితే సరిపోదు, చేతల్లో చెప్పాలి సక్కుబాయి గారు. అంటే మీ అబ్బాయి అంటే మీకు ప్రేమ, ఆ, అందుకే వాడు కాసేపు కనిపించే పోయేసరికి నా కొడుకు ఎక్కడా అని తల్లడిల్లుతున్న మీరు వాడి కోసం వెతుకుతున్నారు. కానీ ఇదే ప్రేమ మీ భర్త మీద మీకు లేదు. ఆ, అందుకే నా భర్త ఎక్కడా అని వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళలేదు. ముందు మీరు ఎదుటి మనిషిని ప్రేమిస్తేనే ఆ మనిషి మిమ్మల్ని ప్రేమిస్తాడు, అర్థమవుతుందా? ఆ, ఆ, ముందుగా మీరు మీ భర్తను ప్రేమించండి. అప్పుడు ఆ భర్త ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీలాగే ఆయన కూడా మిమ్మల్ని ప్రేమించలేదు. అందుకే ఈ 4 ఏళ్లుగా మీరు లేకున్నా హాయిగా ఒంటరిగా ఉన్నాడు. నా అంచనా కరెక్ట్ అయితే ఈ పాటికి అతను 2వ పెళ్లి చేసుకుని ఉండాలి, లేదా 2వ పెళ్లికి ఏర్పాట్లు చేస్తూ ఉండాలి. వామ్మో, నిజమా సారు? పచ్చి నిజం ఇదే. మీరు మీ కొడుకుని 9 మాసాలు మోసిన కన్న తల్లి. అందుకే వాడు కనిపించకపోయేసరికి వీధిలోని అన్ని ఇళ్ళు తిరుగుతున్నారు. అదే వాడు మీకు సవతి కొడుకైతే పీడ విరగడైందని సంతోషించేవారుగా. అంటే నా పీడ ఇరగడయిందని మా ఆయన కూడా 2వ పెళ్లి చేసుకుంటాడా సారు? ఏం అనుమానమా? అతను మాత్రం మగాడు కాదా? అతనికి కోరికలు ఉండవా? 4 ఏళ్లుగా ఇంటికి రాని భార్యను తలుచుకుంటూ కుమిలిపోవడానికి ఈ రోజుల్లో శ్రీరామచంద్రుడు ఎవరు లేరమ్మా. అందరూ శ్రీకృష్ణుడి వారసులే. భార్య ఇంట్లో ఉండగానే బయట దుకాణం తెరిచే రోజులివి. భార్య పండగకని వారం రోజుల పాటు పుట్టింటికి వెళితేనే భర్త మరో దుకాణం తెరిచే రోజులివి. ఇక 4 ఏళ్లుగా భార్య ఇంట్లో లేని బ్యాచిలర్గా ఎవరుంటారు? రెంటికి చెడిన రేవడిలా మారారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏమిటో మీ విచక్షణకే వదిలేస్తున్నాను, ఆలోచించండి. ఓ దేవుడు, వామ్మో, ఓ నాయనో, గిద్దిక్కు మళ్ళా పట్టు సిరుల కోసం నా కాపురంలో నేనే నిప్పులు పోసుకున్నాను రా దేవుడా. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు, నేను దీపం లెక్క వెలగకుండా నా కుంభకి నేనే అగ్గి పెట్టుకున్నాను రా దేవుడా. ఇప్పుడు నేనేం చేయాలరా తండ్రి? ఇప్పుడు చేయాల్సింది ఒకటే, తిరిగి మీ ఇంటికి మీరే వెళ్ళి ఆ మంటలను ఆర్పుకోవాలి. అట్లనే సారు, ఇప్పుడే పోతా. కానీ మరి నా కొడుకు? మీ బాబుని నాగవల్లి గారు వాళ్ళ స్నేహితురాలు ఇంట్లో దాచింది, వాడిని పిలిపిస్తాను. ఇక మంచి పట్టు చీర కట్టుకొని మీ ఇంటికి వెళ్ళండి. గద్దిక్కుమల్ల పట్టు చీరలు నేను కట్టుకోను.
గీ కాటన్ సీరియలే చాలు. నా సంసారం నాకు దక్కితే చాలు సారు. రోజు నేను కొత్త పట్టు సీర కట్టుకున్నట్టే. నేను ఇప్పటికే చాలా ఆలస్యం చేసిన. ఇక నా కొడుకుని తీసుకొని ఇప్పుడే నా ఇంటికి వెళ్ళిపోతా. ఇక పుట్టింటికి మళ్ళా రాను. గుడ్, చక్కగా ఆలోచించావు. కానీ పరిగెత్తు. నందన్ గారు, అద్భుతం అండి, మహా అద్భుతం. ఏం జరిగిందండి నాగవల్లి గారు? జరగరాని అద్భుతం జరిగిందండి. సూర్యుడు పడమరణ ఉదయించాడు. అంటే మీ అక్క సక్కుబాయి గారు తన కొడుకుని తీసుకుని అత్తారింటికి వెళ్ళారా? మళ్ళీ సంసారం చేస్తున్నారా? కాదు కాదు, అనుకుంటూనే ఉన్నాను. నా ప్లాన్ గ్యాస్లా తుస్సుమందా ఏ? కాదండి. ఆ, మా అక్క మా బావతో చక్కగా సంసారం చేస్తుంది. నిజమా? పచ్చి నిజమండి. ఆ, మా అక్కను మార్చాలని మా అమ్మ, మా నాన్న, నేను చేయని ప్రయత్నమే లేదు. ఆహా. సీత, సతీ సావిత్రి, సతీ సక్కుబాయి, సతీ అనసూయ లాంటి మహాపతివ్రతల కథలు ఆమెకు వినిపించాము. ఉమ్, రామాయణం, మహాభారతం, గీతోపదేశాలు చేశాము. అయినా ఆమె అంగుళం కూడా మారలేదు. అలాంటి మా అక్కను మీరు మొత్తం మార్చేశారు. వెరీ గుడ్. అయితే మీ బావతో బుద్ధిగా దాంపత్యం చేస్తుంది. అది చాలు. తన తప్పు తాను తెలుసుకుంది. అంతా మీ అక్క సంస్కారం అండి. అది ఆమె సంస్కారం కాదండి, ఆ, అది మీ గొప్పతనం నందన్ గారు. ఉమ్, మీరు ఆడిన ఆ చిన్న నాటకం మా అక్కను కట్టిపడేసింది. ఎవరూ చేయని మ్యాజిక్ చేసి శిలను శిల్పంగా మార్చారు. రెండోసారి మా అమ్మ కళ్ళలో ఆనందం చూశాను. మా నాన్న ప్రశాంతంగా నిద్రపోవడం చూశాను. గొప్ప శుభవార్త చెప్పారండి. 2వ వికెట్ పడింది. ఇక 3వ వికెట్గా మీ తాగుబోతు అన్నయ్యను కత్తి కాంతారావుని మార్చితే చాలు. కత్తిని సుత్తిలా మార్చవచ్చు, కానీ కరుడుగట్టిన తాగుబోతు మా అన్నయ్యను మార్చడం మాత్రం ఆ జేజమ్మ తరం కూడా కాదు. ఇక మీ వల్లేమవుతుంది? నా వల్లే అవుతుంది. జేజమ్మ చేయలేని పనిని ఈ నందను మాత్రం చేయగలడు. ఇదే నా నమ్మకం. మా అన్నయ్య చీడ పురుగులాంటివాడు. ఆకుమిడత పురుగును చంపవచ్చు, కానీ తాగుబోతు చీడ పురుగును చంపడానికి ఇంకా మందు రాలేదు. కొత్త రకం మందు నేను కనుగొంటానుగా. అతని బుర్రలో తిరిగే తాగుబోతు పురుగుని నా మాటల పిచికారితో చంపుతానండి. మీరు అతన్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టినా ఆ తాగుడు మాత్రం మానడు. పీకల వరకు తాగి అసెంబ్లీకి వెళ్తాడు. ఆ, అతని విషయంలో వేలు పట్టకండి మాస్టారు. చూడు స్టూడెంట్, ఈ మాస్టారు కొత్త మాస్టర్ ప్లాను వేస్తాడు. అతనితో వ్యాపారం చేయిస్తారు. అతనితో ఇప్పటికే చాలా వ్యాపారాలు చేయించి మేము నిండా మునిగాం. మీరు కూడా వ్యాపారం చేయిస్తే అడ్డంగా మునుగుతాడు. ఉమ్, అతను కాదు, మీరు అడ్డంగా మునుగుతారు. నేను అనుభవంతో చెప్తున్నాను. మీ అనుభవాల నుంచి నేను కొత్త గుణపాఠాలు నేర్చుకున్నాను. అందుకే కొత్త సిలబస్ తయారు చేశాను. ఆయనతో వ్యాపారం చేయిస్తాను కదా. మాకు తెలియని ఏం వ్యాపారం చేయిస్తారమ్మా? ముందే చెప్తే ఎలాగమ్మా? తెలుసుకోవాలనే ఆశగా ఉందమ్మా. నేను చేసే చెప్పనమ్మా, చెప్పింది చేయనమ్మా. అయితే నేను ఏం చేయాలో చెప్పమ్మా. మీరేం చేయకండమ్మా, మీ అన్నయ్యను ప్రోత్సహిస్తే చాలమ్మా. సరేనమ్మా. అయితే ఈలోగా ఈ బ్యాగ్ నిండా ఉన్న లేఖలు చదవమ్మా. 100లో ఉన్న ఆ ఉత్తరాలు ఏంటమ్మా? ప్రేమ లేఖలమ్మా. ఓ యాంకర్ గా మీకు ఫ్యాన్ రాసిన 100లాది ప్రేమలేఖలమ్మా? కాదమ్మా, ఆ. నేను నా ప్రియుడి కోసం రాసిన ప్రేమ లేఖలమ్మా. అయితే మీ ప్రియుడికి ఇవ్వకుండా నాకెందుకు ఇస్తున్నారమ్మా? ఎందుకంటే మీరే నా ప్రియుడు కదమ్మా. కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేదు కదమ్మా. ఈ 100లాది ప్రేమలేఖలు చదివితే మీకు నా మీద పుడుతుందిలేమ్మా. కానీ నేను మిమ్మల్ని ప్రేమించనని మీ నాన్నకు మాట ఇచ్చాను కదమ్మా. మాటలు నీటి మూటలమ్మా. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేందుకు ఇది త్రేతాయుగం కాదమ్మా, ఆ. కలియుగం కదమ్మా. సారీ అమ్మా, నేను త్రేతాయుగం మనిషినేనమ్మా. ఓ వంట మనిషిగా మీ జీతం తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోండమ్మా. సారీ అమ్మా, ఇప్పుడు నేను మీ ఇంటి వంట మనిషిని కాదు కదమ్మా. ఈ ఇంటి యజమానురాలిని కదమ్మా. మీకు కాబోయే భార్యను కదమ్మా. కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను కదమ్మా. నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈత బరిగతో నేను మీ పెళ్లి చేస్తాను కదమ్మా. అయితే తమరు వంట మనిషిగా ఉద్యోగం మానుకోండమ్మా. అలాగేనమ్మా, ఉద్యోగం మానుకుంటానమ్మా. కానీ నా ప్రియుడికి కడుపు నిండా వండి పెట్టే హక్కు ఓ ప్రియురాలిగా నాకుంది కదమ్మా. మీరు నా కొంప ముంచేలా ఉన్నారు కదమ్మా. మునిగిన కొంపలో నేను కూడా ఉంటాను కదమ్మా. మీతో పాటు నేను కూడా చస్తాను కదమ్మా. అందుకే మీ కొంప ముంచనమ్మా. ఆ.
నందన్ గారు, ఆ అద్భుతం, మహా అద్భుతం! ఏం జరిగింది నాగవల్లి గారు? జరగరాని అద్భుతం జరిగిందండి. సూర్యుడు పడమరను ఉదయించాడు. అంటే మీ అన్నయ్య కాంతారావు బెల్ట్ షాప్కి వెళ్తున్నాడా? కాదు కాదు అనుకుంటూనే ఉన్నాను. నా ప్లాన్ గ్యాస్లా తుస్సుమందాయి. కాదు కాదండి, ఆ, మా అన్నయ్య బెల్ట్ షాప్ లోంచి బయటికే రావట్లేదు. అంటే రాత్రి పగలు తప్పదాగి అక్కడే పడిపోతున్నాడా ఏమి? కాదు కాదు, ఆ, అతను తాగడం లేదు. ఈ నెల రోజులుగా ఒక్క పెగ్గు కూడా తాగలేదు. అదేంటి? కానీ 10 మందికి పీకల వరకు తాగిస్తున్నాడు. ఆ, మా అన్నయ్యను మార్చాలని మా అమ్మ, మా నాన్న, నేను చేయని ప్రయత్నమే లేదు. ఉహుం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి లాంటి దేవుళ్ల కథల్ని వినిపించామండి. ఆ, రామాయణం, మహాభారతం, గీతోపదేశాలు కూడా చేశామండి. ఆ. అయినా అతను అంగుళం కూడా మారలేదు. అలాంటి మా అన్నయ్యను మీరు మొత్తం మనిషిలా మార్చేశారు. వెరీ గుడ్. అయితే కాంతారావు బుద్ధిగా వ్యాపారం చేస్తున్నాడన్నమాట. అది చాలు. తన తప్పు తాను తెలుసుకున్నాడు. అంతా మీ అన్నయ్య సంస్కారం అండి. అది అతని సంస్కారం కాదండి, అది మీ గొప్పతనం నందన్ గారు. ఆ? ఎవ్వరూ అతనిని నమ్మి రూపాయి అప్పు కూడా ఇవ్వరు. అలాంటి మీరు లక్షలు ధారపోసి బెల్ట్ షాప్ పెట్టించారు. పైగా పచ్చి తాగుబోతుకి. అసలు అతను తాగకుండా సారా అమ్ముతాడని మీరు ఎలా ఊహించారు? వెరీ సింపుల్ నాగవల్లి గారు. ఉమ్, కళ్ళు తీసే గీత కార్మికుడు ఎప్పుడూ ఆ కళ్ళు తాగడు. అతని ధ్యాస తాగుడు మీద ఉండదు. ఆ కళ్ళుని ఇలా అమ్మాలనే ధ్యాసతో ఉంటాడు. అవును. బార్ యజమాని ఒక పెగ్గు కూడా తాగడు. ఎందుకంటే అతని ధ్యాసంతా కస్టమర్లకు మందు పోసి పీకల వరకు తాగించడంలోనే ఉంటుంది. ఉమ్, ఇదే టెక్నిక్ మీ అన్నయ్య మీద ప్రయోగించాను. లోన్ ఇచ్చాను. నా అంచనా తప్పలేదు. మీ అన్నయ్య ధ్యాసంతా చేతిలో ఉన్న విస్కీ బాటిల్ మీద లేక దానిని ఎలా క్యాష్ చేసుకోవాలో ఆలోచించాడు. అందుకేనేమో నెల రోజుల్లోనే 1000 సంపాదించాడు. మనిషిలా మారాడు. ఎవ్వరూ చేయని మ్యాజిక్ చేసి శిలను శిల్పంగా మార్చారు. మా అమ్మ కళ్లలో ఆనందం చూశాను. మా నాన్న ప్రశాంతంగా నిద్రపోవడం చూశాను. అతనికి ఇప్పుడు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయి. అంతా మీ చలవే. ఇది కూడా శుభవార్తే. 3వ వికెట్ పడింది. ఇక 4వ వికెట్గా మీ అమ్మ మానసిక రోగం మార్చితే చాలు. ఇక అవసరం లేదండి. మా కష్టాలు తీరిపోయాయి. అది చూసి మా అమ్మ మానసిక రోగం పూర్తిగా తగ్గిపోయింది. సంతోషమే సగం బలం అంటారు కదా, అదే నిజమైంది. ఉమ్. ఇప్పుడు ఆమె లేచి ఫ్యాన్లా గిరగిరా తిరుగుతున్నారు. మీ పాదాలను కడగాలని ఆమె ఆరాటపడుతోంది. ఆమె నాకు తల్లితో సమానం. ఆమెతో నా కాళ్ళు కడిగించుకుంటే పాపమండి. పాపం కాదండి, పుణ్యం వస్తుంది. పుణ్యం ఎలా వస్తుంది? పెద్ద ఆవిడ నా కాళ్ళు కడిగితే ఆ పాపం నాకు గజ్జిలా అంటుకుంటుంది. అయ్యో వెర్రి బాగులోడా, నీకింకా అర్థం కాలేదా? పెళ్లి పందిట్లో నీ కాళ్ళు కడిగి నన్ను నీకు కన్యాదానం చేయాలని ఆరాటపడుతోంది. అంటే మన పెళ్లికి ఒప్పుకుందా? అవును. ఇక నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టమే. కానీ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోనని మీ నాన్నకు మాటిచ్చాను కదా. తొక్కలో మాటదేముంది? ఆ మాటను వెనక్కి తీసుకోండి. సరేలే. అలా వెనక్కి తీసుకుంటే పళ్ళు రాలగొడతాను. స్త్రీ కట్టుకున్న చీరకు కట్టుబడి ఉండాలి. అలాగే మగవాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. చీరలు మార్చినట్లు మాట మారిస్తే పళ్ళు రాలగొడతాను. చూడు నందన్, నువ్వు మా గాడిదలను అడ్డగాడిదలను మార్చావు. అందుకు నేను నీకు సదా కృతజ్ఞతతో ఉంటాను. నీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటాను. కాని ఓ మామల, నా కూతురు నీకు కన్యాదానం చెయ్యలేను. మా అబ్బాయితో పాటు దానికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. ఎందుకంటే నువ్వు మా అమ్మాయిని ప్రేమించనని నాకు మాటిచ్చావు. అది కాదండి పెరమాన్లు గారు. నేను మీకిచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే తెగ ప్రయత్నించాను. కాని ఈలోగా నా మనసు నాగవల్లిని ప్రేమించింది. ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నాను. ఇలాంటి రాజకీయాలే నాకు నచ్చవు బాబు. నీ నక్క వినయం ఇప్పుడు నాకు అర్థమైంది. నా పెద్ద కూతురు సక్కుబాయిని మార్చావు. కూలిపోయిన ఆమె సంసారాన్ని నిలబెట్టావు. నువ్వు మంచివాడివని అనుకున్నాను. కానీ మా చిన్నమ్మాయిని వల్లో వేసుకోవడానికి కుట్ర పన్నావని ఇప్పుడు అర్థమైంది. నాయనా, గది కుట్ర కాదే. నువ్వు మాట్లాడకు సక్కుబాయి. మాట్లాడే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. ఇంక నువ్వెంత? చెల్లెని ప్రేమించాలని నందన్ గారు ఏనాడు కుట్ర వన్నలేదు. ఆ, కానీ చెదిరిన నా జీవితాన్ని బాగు చేయాలన్న ఒక పెద్ద మనిషి లెక్క ఇదంతా చేసిరు. కాబట్టి చెల్లెని ఆయనకిస్తే సుఖపడుతుంది. ఆయన నా మాట ఇన్ని వాళ్ళకి పెళ్లికి ఒప్పుకోనా? ఓ ఇంటికిస్తే వెళ్ళిన కూతురువి నువ్వు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోరాదు. అయితే ఈ వంశానికి వారసుడిగా ఈ కాంతారావు చెబుతున్నాడు నాన్న, చెల్లిని నందన్ గారికిచ్చి పెళ్లి చేయాలి. రై తాగుబోతే యాదవా, మళ్ళీ తాగుడుకు అలవాటు పడ్డావా?
తాగుబోతు ఎదవాని తిట్టకు, మాజీ తాగుబోతు ఎదవాని తిట్టు. డిగ్రీ చేసిన నేను ఉద్యోగం రాలేదనే బెంగతో తాగి తందానాలు ఆడాను. నన్ను మనిషిలా మార్చాడు. ఆయన నా దృష్టిలో దేవుడు కాదు. కూడదంటే నీ నోట్ల సారా బాటిల్ గుచ్చి బలవంతంగా తాగిస్తాను. నిన్ను బెల్టుతో కట్టేసి వాళ్ళ పెళ్లి నేను చేస్తాను. నన్ను చంపి వాళ్ళ పెళ్లి చేయరా దౌర్భాగ్యుడా. నువ్వు తాగే రోజుల్లోనే కులం గోత్రం అని పాకులాడేవాడివి, కాని ఇప్పుడు తాగుడు మాని పశువులా మారావు కదరా. మా మామగాడు ఇలా వినడు బామ్మర్ది. వీడి బెండు నేను తీస్తానుగా. అలా గడ్డి పెట్టండి బావగారు. అల్లుడు బ్రహ్మాజీరావు గారు, నేను మీకు పిల్లనిచ్చిన మామను పట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతావా? నీకు మర్యాదగా ఉందా? ఆ రోజుల్లో నేను కానీ సంపాదించేవాడిని కాదు. మీ ఇంట్లో పాలేరు లెక్క వంట చేస్తుండే. నన్ను ఎన్నిసార్లు బేయిజ్జత్ చేసినావో యాదిగలేదా? ఎంతమంది ముందు నన్ను తిట్టలేదు? ఎప్పుడైనా నన్ను అల్లుని లెక్క ఇజ్జత్ ఇచ్చినావా? అంటే ఆ రోజుల్లో తమరు ప్రయోజకులు కాదుగా. అవును, ఇప్పుడు లక్షాధికారినైనా, కారు కొంటున్నా, ఎరికేనా? అందుకే ఆ దుష్మని బదలా ఇప్పుడు తీసుకుంటున్నా. ఇప్పుడు నువ్వే నా కళ్ళకు బేవారసుగాడిలాగా అనిపిస్తున్నావు. కొంచెం ఇజ్జతిచ్చి మాట్లాడల్లుడు. ఇజ్జత్ ఇస్తలేం కాబట్టే తిట్టుడు మామా. ఇక ఇజ్జత్ ఇచ్చి తిట్టడం ఏంది? ఎందుకు పనికిరాని నా అసంటి బేవర్స్ గాడిని నందన్ సార్ హీరో లెక్క చేసిండు. 2 రాష్ట్రాలలో నాకు ఫ్యాన్స్ని ఇచ్చిండు. చేతి నిండా సంపాదిస్తున్నా. నా పెండ్లాన్ని బాగా చూసుకుంటున్నా. ఇది నా టాలెంట్ కాదు, నందన్ సార్ గొప్పతనం. రాముడి కాలు తాకింది, రాయి ఆహల్య లెక్క అయింది. ఈసారి నన్ను తన్నిండు, నేను షెఫ్ లెక్క అయినా. ఇసొంటి రియల్ హీరోతో నా మరదల నాగవల్లి పెళ్లి నేను చేయిస్తా. ఈసారి నీ బ్రదర్ అని పిలుచుకుంటా. నువ్వు కాదన్నావో నీ బిడ్డను వదిలేస్తా బిడ్డ. అంత పని చేయకల్లుడు. నాన్నా, ఆ అమ్మ చీపురు పట్టుకుని కోపంగా వస్తుంది. ఆ చీపురుతో నందన్ని కొట్టడానికా? కాదు నాన్నా, నిన్ను కొట్టడానికి. సర్లే, మీరందరూ ఏకమైతే ఇక నేను చేసేదేముంది? చూడు నందన్ బాబు, మీరు కుట్ర చేశారో లేక నాకు మేలు చేశారో తెలీదు, కాని ఒక్కటి మాత్రం నిజం. మీ వల్ల చెడిపోయిన నా కుటుంబం బాగుపడింది. దీనిని మించిన ఆనందం ఏంటంటే, మంచం పట్టి కాటికి కాళ్లు చాపిన నా భార్య అక్కమాంబ లేచి నిలబడుతోంది. చివరికి చీపుతో నన్ను కొట్టేలా శక్తి పుంజుకుంది. ఈ ఒక్క విషయంలో నేను ఈ కాళ్లు పట్టుకోక తప్పదు బాబు. వద్దండి పెరుమాళ్ళు గారు, వద్దు. గా కాళ్ళు పట్టుకున్నాడు కాదు నాయనా, గా కాళ్ళు కడగాలే, గా నీళ్ళని నెత్తిన చల్లుకోవాలే, నాగవల్లిని ఆయనకిచ్చి కన్యాదానం చెయ్యాలే. గప్పుడే మరిది గారి రుణం మనం తీర్చుకున్నట్టు అవుతుంది. ఏమంటారు? అలాగేనమ్మా. వెంటనే వీళ్ళ పెళ్లి లక్ష్మీనరసింహస్వామి గుడిలో జరిపిస్తాను. అందరం ఒంటెత్తు బండిలో మళ్ళీ అదే గుడికి వెళదాం. కాళ్ళు కడగండి హాస్య నాటకం విన్నారు. రచన శ్రీ పీలా వెంకట సుబ్బారావు. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: పెరమాండ్లు శ్రీ దాసరి ఆనంద్, నందన్ శ్రీ ఎస్ రామగోపాల్, సక్కుబాయి శ్రీమతి బిఎల్ఎన్ సత్యప్రియ, నాగవల్లి శ్రీమతి తూము స్రవంతి, బ్రహ్మాజీ శ్రీ ఎం సత్యనారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.